మన గురించి ఎవరైనా అబద్ధాలు చెప్పినా, మనని వెక్కిరించినా, మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా, మన ప్రాణ స్నేహితుల్లో ఒకరు మన నమ్మకాన్ని ఒమ్ము చేసి మన రహస్యాలను బయట పెట్టేసినా మనం మన మీద జాలిపడటం ప్రారంభించి చిందులు తొక్కక్కర్లేదు. అంతేకాకుండా యేసుక్రీస్తు విషయంలో సరిగ్గా అదే జరిగిందని గుర్తుంచుకుందాం. డబ్బుకి కక్కుర్తిపడి ఆయనకున్న 12 మంది ప్రాణమిత్రుల్లో ఒకరు ఆయనకి ద్రోహం చేశాడు. వాళ్ళలో ఇంకో మిత్రుడు యేసుక్రీస్తు కష్టాల్లో ఇరుక్కోగానే ఆయన వదిలి వెళ్ళిపోయాడు. అంతేకాక అందరి ముందు యేసుక్రీస్తు అసలు ఎవరో తనకి తెలియదని 3 సార్లు అన్నాడు. పైగా ప్రమాణం కూడా చేశాడు. 6గురిలో ఒకరు. అదే జరిగింది యేసుక్రీస్తు విషయంలో. మరి మనం మాత్రం ఇంతకన్నా మంచి పరిణామాన్ని ఎందుకు ఎదురు చూడటం? నేనొక విషయాన్ని చాలా ఏళ్ల క్రితమే కనుక్కున్నాను. అన్యాయంగా నన్ను విమర్శించే వారిని నేను ఆపలేను, కానీ అంతకన్నా ఎంతో ముఖ్యమైన పనిని చేయగలను. ఆ అన్యాయమైన విమర్శ నన్ను బాధించాలా వద్దా అనేది నేను నిర్ణయించుకోగలను. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం.